హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ పాలక్ పన్నీర్ కర్రీ. మన అందరికీ ఇష్టమైన పాలక్ పన్నీర్ కర్రీని ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ 2 గ్లాసుల వాటర్ వేడైన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న 4 పాలకూర కట్టలను కాడలు తీసేసి వేసుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకొని ఒక స్టెయినర్ సహాయంతో కూల్ వాటర్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక 4 ఎండుమిరపకాయలు, 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పాలకూర పేస్టును వేసి 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పాలకూరను మిక్సీ పట్టేటప్పుడు నేను పచ్చిమిరపకాయలు 2 మాత్రమే వాడుకున్నా. ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవచ్చు. మూత పెట్టి పాలకూరలో పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ బౌల్లో 4 టమాటా ముక్కలు, గుప్పెడు జీడిపప్పు, సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రై అవుతున్న పాలకూరలో వేసి అడుగు పట్టకుండా 1 నిమిషం పాటు కలుపుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 2 నిమిషాల పాటు మసాలాలు ఫ్రై అయినాక కొంచెం బటర్, కస్తూరి మేతి వేసుకోవాలి. కస్తూరి మేతి ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. 200 గ్రాముల పన్నీర్ ముక్కలను వేసి మంచిగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వల్ల పాలక్ పన్నీర్ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. మంటని మీడియం పెట్టి 2 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. అంతేనండి, వేడి వేడి పాలక్ పన్నీర్ కర్రీ రెడీ. ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ కర్రీతో చపాతీ, రోటీ, పుల్కాతో తింటే చాలా బాగుంటుంది. మీకు నచ్చిందా? అయితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.